హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రైనీ సీజన్లో వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా గోబీ 65 చేసుకోండి, సూపర్గా తినేయొచ్చు. గోబీ 65 చేసుకోవడానికి టైం కూడా పట్టదు, చాలా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ ఒక గోబీని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న గోబీని ఒక బౌల్లో వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మరికొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కాసేపు పక్కన పెట్టాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్టార్టర్గా ఈ గోబీ 65ని ట్రై చేస్తే చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను, మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి హాఫ్ కప్ బియ్యం పిండిని యాడ్ చేయాలి. అదేవిధంగా దానిలోకి కార్న్ఫ్లోర్ని కూడా హాఫ్ కప్ వరకు తీసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి సరిపడినంత కారము, ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా, అదేవిధంగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ కలుపుతూ పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా లూజ్గా కలుపుకోకూడదు, ఎందుకంటే గోబీకి కోటింగ్ లాగా రాకుండా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. నేను దీనిలోకి గరం మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఈ గరం మసాలాలు కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి గోబీ ముక్కలను యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం గోబీకి పట్టుకునేలాగా ముక్కలను బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం లూజ్ అయితే దీనిలోకి కార్న్ఫ్లోర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని గోబీకి చిక్కగా పట్టుకునేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గోబీని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ గోబీని వేయించుకోవాలి. వేసిన వెంటనే కదిలించకుండా కాసేపు ఆగిన తర్వాత గరిటెతో గోబీని టర్న్ చేసుకోవాలి. గోబీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి అనే టైంలో స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెడ్ కలర్ వచ్చే వరకు గోబీని కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేసుకోవాలి. అంతే, క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 రెడీ అయిపోయింది. ఈసారి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.